మనం 3 సార్లు ఓం అని చదివి ఆ, శ్లోకాలు మంగళాచరణ శ్లోకాలు చదువుకుందాము. మీరు మ్యూట్లో ఉంటే మీరు కూడా ఓం అని 3 సార్లు చెప్పి ఆ, ఈ మీకు తెలిస్తే శ్లోకాలు నాతో పాటు చెప్పండి. ఓ ఓ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. మనం భజగోవిందం చదువుతున్నాం కాబట్టి మీరు ఆ, ఎవరన్నారు? ఆ, సీత గారు మీరు కదా చదువుతానన్నది. ఓకే, సరే. అది మీరు అంటే అన్మ్యూట్ చేసి ఆ, నన్ను ఫాలో చేయండి. భజ గోవిందం భజ గోవిందం 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 భజ భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుఃఖృంకరణే నహి నహి రక్షతి దుఃఖం కరణే మూఢజహీః ధనాగమతృష్ణా మూఢజనా తహి ధన మూఢజన మూఢజహీః మూఢజహి ధనాగమ ధనాగమ తృష్ణాం తృష్ణా కురు సద్బుద్ధిం గురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం మనస వితృష్ణా యల్లభసే నిజ కర్మోపాత్తం యల్లభసే కరుణో ప్రాప్తం నిజ కర్మోపాత్తం నిజ కర్మోపాతం విత్తం తేన విత్తం తేన వినోదయ చిత్తం. వినోదయ చిత్తం. ఏమనుకున్నామంటే ఇప్పటిదాకా మొదటి శ్లోకంలో భగవాన్ శంకరాచార్యులు గారు ఈ ఈ వ్యావహారిక చదువు ఒక లిమిటేషన్స్ చెప్పారు. అంటే అందులో ఉన్న లోపం ఏంటని చెప్పారు. అది చదువు వద్దు అని కాదు, చదువు చాలా అవసరం. మనకు చదువు ద్వారానే మనకు ఉద్యోగాలు అవన్నీ వస్తాయి. కానీ ఆ చదువు ఏది కూడా అంటే ఈ లౌకిక చదువు ఏది కూడా, వ్యావహారిక చదువు ఏది కూడా మనకు మన మరణ సమయంలో మనకు ఆ, మన జీవితం ముక్తికి సాధనం కాదు అని చెప్పారు. అలాగే ఈ తర్వాత ఏం చెప్పారు ఆయన? ఇవి ఆ, ఈ డబ్బు అనేది ఒకసారి చూసుకుంటే, ఓకే, ఈ ధనం అనేది చాలా మందికి ఆ, అవసరం. అంటే మనందరికీ మళ్ళీ డబ్బు కూడా అవసరమే, డబ్బు అవసరం లేదని కాదు. డబ్బు డబ్బుకు కూడా ఒక స్థాయి అంటూ ఉంది. దానికి ఒక ఆ, అంటే ప్రతి ప్రతి వస్తువుకు ఒక విలువ అంటూ ఉంది. అలాగే డబ్బుకు కూడా ఒక విలువ అంటూ ఉంది. డబ్బు ఏంటి అంటే అదొక అర్థం. అర్థం అంటే ఒక కోరిక తీర్చడానికి కా చేయగలిగే అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు మన కోరిక తీరాలి అంటే మనకు డబ్బులు కావాలి. అంటే చాలా విషయాల్లో. అందుకని చెప్పేసి
ఈ డబ్బు ఇప్పుడు మనకి ఏంటంటే డబ్బు ఉందనుకోండి, మన చేతిలో ఉంటే మనకు ధైర్యం వస్తుంది. కానీ ఏంటంటే డబ్బుతోటి మన కడుపు నిండదు. ఆ డబ్బు కొంత డబ్బు తీసి ఆ, ఇస్తే అది కూరగాయల షాప్లో కూరగాయల వాళ్ళు కూరగాయలు అన్నీ ఇస్తే మనం వండుకొని తినచ్చు. లేదా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు డబ్బు ఇస్తే వాళ్ళు భోజనం పెడతారు. అలా డబ్బు ఇస్తే మనకు వేరే పని జరుగుతుంది. కానీ డబ్బు ఆ, అంత్య లక్ష్యం కాదు. డబ్బు కేవలం ఒక సాధనం. దేనికి? కోరికలు తీర్చుకోవడానికి. కాబట్టి ఆ కోరికలు అనేవి మనకి అంటే అంతులేని కోరికలు ఉంటాయి. అన్ని కోరికలు మనం తీర్చుకోలేము. అలాగే ఆ, ఆ, మనకు కావాల్సిన అవసరాలు ఎన్ని ఉన్నాయో ఆ అవసరాలకు సరిపడా, ఓకే, మన అవసరాలు మొత్తం మనం ఆ, వీటిని మన అవసరాలను కనుక మనం పూర్తిగా చేసుకుంటే మనకు సరిపోతుంది. అందుకని ఏం చెప్పారు ఆయన? మూఢ జహిహి, ఓ మూఢుడా, ఓకే, జహీహి వదిలేసే. ఏంటి? ధన ఆగమ తృష్ణ. ధనం సంపాదించాలి సంపాదించాలనే ఆ కోరిక ఏదైతే ఉందో, ఓ విపరీతమైన కోరిక ఏదైతే ఉందో దాన్ని వదులుకో. మనసులో ఏమని పెట్టుకోవాలి? కురు సద్బుద్ధి, ఒక మంచి బుద్ధి పెట్టుకో మనసులో. సద్బుద్ధి అంటే ఏంటి? రెండు రకాలుగా ఉన్నాయి. మంచి బుద్ధి అనేది ఒక అర్థము. సత్ అంటే భగవంతుడిని సూచిస్తుంది. భగవంతుడిని గురించి ఆలోచిస్తూ ఈ ధనం మీద, అంటే ధనం సంపాదించాలనే ఆశతో తీసేసాయి. అలా డబ్బులు సంపాదించదని కాదు. ఎల్లపసే నిజ కర్మోపాతం. మన కష్టంతోటి ఏం డబ్బులు వస్తాయో, ఓకే, ఆ డబ్బులతోటి, వచ్చిన డబ్బులతోటి ఎల్లబసే నిజ కర్మోపాతం విత్తం. విత్తం అంటే డబ్బులు. ఓకే, ఏదైతే వస్తాయో దానితోటి తేన వినోదయ చిత్తం. వినోదయ అంటే మనసును సంతోషపరచుకో. అంటే మనకి ఎంత డబ్బులు వస్తుందో దాంతో సంతోషపరచుకో. అంటే ఇప్పుడు మళ్ళీ ఓహో, అంటే ఇది మా ఆఫీస్లో నాకు ఆ, జీతం పెంచట్లేదండి. అలాంటప్పుడు ఇప్పుడు ఈ శ్లోకం ఏం చెప్తుంది? అది మా మేనేజర్ని నేను అది జీతం పెంచమని అడగాలా వద్దా? అంటే అడగాలి. ఎందుకు? నిజ కర్మోపాత్తం. అంటే మన శక్తికి తగ్గ పని మనం చేసినప్పుడు దానికి సరైన విలువ కట్టి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. అది మనం జీతం పెంచామని మనం అడుగుతున్నాము అంటే మన అర్థం ఏమిటి? మన విలువ వాళ్ళు సరిగ్గా కట్టట్లేదు అని అర్థం. అలాంటప్పుడు తప్పనిసరిగా వెళ్ళి జీతం మీరు పెంచాలండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నా విలువ పెరిగింది. నాకు పని మంచి అంటే ఇంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నేను ఇంకా బాగా పని చేయగలుగుతున్నాను, ఎక్కువ పని చేయగలుగుతున్నాను. ఎందుకంటే నాకు అనుభవం వచ్చింది కాబట్టి. అలాగే ధరలు పెరుగుతున్నాయి, రూపాయి విలువ పడిపోతుంది, లేకపోతే డాలర్ విలువ పడిపోతుంది కాబట్టి నాకు ఆ, డబ్బులు పెంచాలా, జీతం పెంచాలని అడగడంలో తప్పేమీ లేదు. ఓకే, అలా కూడా అర్థం చేసుకోవద్దు ఇది. కానీ మనకు సంపాదించిన దాంట్లో, ఓకే, దాంతోటే మన ఖర్చులు తీసుకోవాలి. అంటే ఇప్పుడు అంటే క్రెడిట్ కార్డులో అని ఏంటి అంటే మామూలుగా సాధారణంగా అది మనకు అప్పిస్తున్నారు క్రెడిట్ కార్డ్ అంటేనే. అది క్రెడిట్ కార్డు మన అనుభవజ్ఞులు ఏం చేస్తారు అంటే క్రెడిట్ కార్డు ఉన్న లిమిట్లోనే వాడుకుంటారు. అంటే క్రెడిట్ కార్డులో $25,000 ఉన్నాయని చెప్పేసి $25,000 ఖర్చు పెట్టరు. మన అవసరాలు ఎంత, మనకు 2,000 3,000 అవసరం అంటే ఆ 2-3 వేల వరకు ఖర్చు పెట్టి అది నెల నెల అది కరెక్ట్గా తీర్చేసి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు. అది అది నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఇలా చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి ఈయన చెప్పారు. ఓకే, ఇప్పుడు మనం ఆ, మూడో శ్లోకంలోకి వెళ్తున్నాం. ఓకే, ఈ ఒక ఏం చెప్తుంది అంటే డబ్బు. ఇప్పుడు మన డబ్బు ఏమనుకున్నాం అంటే డబ్బు అనేది మన కోరికలు తీర్చుకోవడానికి ఒక సాధనం డబ్బు అని. మరి కోరికలు అంటే ఏంటి అంటే కోరికలు రెండు రకాలు ఉంటాయి. కోరికలు, ఒక రకం కోరికలు అంటే మన ఇచ్ఛ అనండి, కోరికనండి, ఏదైనా కానీ రెండు రకాల కోరికలు ఉంటాయి. అంటే మనకి ఎన్నైనా ఉండొచ్చు కోరికలు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. ఎన్ని కోరికలు అని కాదు, ఎన్ని రకాల కోరికలు అంటే రెండే రకాలు. ఒకటి ఏంటంటే మనకున్న కష్టాల్ని లేక బాధని దుఃఖాన్ని దూరం చేసుకోవాలని ఒక కోరిక, ఒక రకం కోరిక. రెండో రకం కోరిక ఏంటంటే మనకు లేనిది సుఖం కావాలి అన్నది ఇంకో రకం కోరిక. ఈ రెండు రకాలే ఉంటాయి కోరికలు. ఇప్పుడు ఆ, నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏంటి? నాకు అనారోగ్యం రావద్దు అని. నాకు అనారోగ్యం రాకూడదు, నాకున్న జ్వరం వెళ్ళిపోవాలి,
నాకు అంటే ఏదో జబ్బు వచ్చిందంటే ఆ జబ్బు వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఏం కోరిక? నాకున్న కష్టాల్ని తొలగించు అనే కేటగిరీ. అలాగే నాకు కొంత ఎక్కువ డబ్బు కావాలి. ఎందుకు అంటే నేను కొత్త ఫోన్ కొనుక్కోవాలి, లేకపోతే కొత్త టీవీ కొనుక్కోవాలి, కొత్త కారు కొనుక్కోవాలి, కొత్త ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఇల్లు పెద్దగా చేసుకోవాలి. ఇవన్నీ ఏమిటి? నాకు లేనిది కావాలి. ఎందుకు? దానివల్ల అది అది రావడం వల్ల నాకు సుఖం పెరుగుతుంది అన్న ఆశతోటి. ఇది రెండు రకాల కోరికలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కోరికలు రకరకాల కోరికలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు మనకు కొన్ని అనుకున్న ఏంటి? మనకు పెద్ద ఇల్లు కావాలనో, లేకపోతే పెద్ద అంటే ఇంకో పెద్ద కార్ కావాలనో, లేకపోతే పెద్ద ఇంకోటి కావాలనో, అది కావాలనో, ఇది కావాలనో, లేదా ఇప్పుడు మంచి భోజనం తినాలని కోరుకుంటొచ్చు కొందరికి. కొంతమందికి కోరిక ఏంటంటే స్నేహితులతో బయటకు వెళ్ళి కాసేపు టైం గడపాలని కోరుకుంటొచ్చు. సినిమా చూడాలని కోరుకుంటొచ్చు. అలసిపోతే బాగా అలసిపోయినప్పుడు మంచి నిద్రపోవాలని కోరుకుంటొచ్చు. ఇలా కోరికలు, మంచి కోరికలు ఉండొచ్చు, చెడు కోరికలు ఉండొచ్చు. ఏది కావాలని అనుకున్న దాంట్లో సుఖం కావాలనుకునే కోరికల్లో మంచి మంచి కోరికలు ఉండొచ్చు, చెడు కోరికలు కూడా ఉండొచ్చు. ఇలాంటి కోరికల్లో ఏమైతుంది అంటే అన్నిటికన్నా మన మనసు డిస్టర్బ్ చేసేది. ఓకే. ఏం ఏం కోరిక అంటే ఒక మగవాడికి ఒక స్త్రీతోటి సంగమించాలని కానీ, లేకపోతే ఒక స్త్రీకి మగవాడితో సంగమించాలని కానీ, అంటే అది భార్యాభర్తలైనా కావచ్చు, అంటే పెళ్లి కాని వయసున్న పిల్లలే కావచ్చు, వయసులోకి వచ్చిన పిల్లలే కావచ్చు, లేదా ఆ, రోడ్డు మీద ఎవరినో చూసి ఏలో అనుకోవడమే కావచ్చు. ఏదైనా కానీ ఈ కోరిక అన్నిటికన్నా చాలా ఆమ్, ఆమ్, గాఢమైన అంటే స్ట్రాంగ్ కోరిక అన్నమాట ఇది. ఈ కోరిక చాలా ప్రమాదానికి దారితీస్తుంది. అంటే ఎందుకు దారితీస్తుంది అన్నది ఇప్పుడు అది అది దాని గురించి ఈ నెక్స్ట్ శ్లోకం అన్నమాట, రాబోయే శ్లోకం. ఇప్పుడు మామూలుగా చూడండి, ఇప్పుడు ఈ మగవాళ్ళ కంటే ముఖ్యంగా ఏంటి అంటే ఆకర్షణ అనేది స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉంటుంది. మగవాళ్ళకి ఆడవాళ్ళ మీద ఆకర్షణ ఉంటుంది, ఆడవాళ్ళకి మగవాళ్ళ మీద ఉంటుంది. కానీ మగవాళ్ళకు ఆడవాళ్ళ మీద ఉండే ఆకర్షణ ఎక్కువ బయటపడుతుంది. అది బయటపడడం ఎలా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మామూలుగా మీరు టీవీ చూస్తున్నాం అనుకోండి. టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఏది? రేజర్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. రేజర్ అనేది మగవాళ్ళు షేవ్ చేసుకునేది. షేవ్ చేసుకునే రేజర్ కూడా అందులో ఆడవాళ్ళని పెడతారు. ఓకే. ఈ ఆడవాళ్లకు ఓ, ఈ మగవాళ్ళ రేజర్కి ఏంటి? ఆడవాళ్ళు కొనుక్కునే వాళ్ళు కాదు, అయినా కానీ ఆడవాళ్ళని పెడతారు. ఎందుకు? ఓహో, ఈ మగవాడు ఎవరైతే అంటే టీవీలో చూసే మగవాళ్ళు ఆ అమ్మాయిని చూసి ఆ రేజర్ కొంటారు. ఓకే. అంటే అంటే ఇప్పుడు అది ఆ టీవీ అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళలో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఈ మనుషుల బుద్ధి తెలుసు వాళ్ళకు. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అది దాని ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు వాళ్ళ దృష్టిలో. ఓకే. అది అట్లా అందువల్ల మీకు అది ఆడవాళ్ళ ప్రోడక్ట్స్ అయినా కానీ, మగవాళ్ళ ప్రోడక్ట్స్ అయినా కానీ, ఏదైనా కానీ అడ్వర్టైజ్మెంట్లో చాలా వాటిలో ఆడవాళ్ళు లేని అడ్వర్టైజ్మెంట్స్ అంటూ ఉండనే ఉంటావు. ఓకే. ఎందుకు అంటే ఈ స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఆకర్షణ ఏదైతే ఉందో దాన్ని వాడుకుంటున్నారు కాబట్టి ఈ అడ్వర్టైజర్లు. ఓకే. అయితే ఇప్పుడు మనకు ఓ, ఈ పురాణాల్లో నుండి మనకు వేదాంతంలో నుండి కూడా ఒక ఒక పదం వస్తుంది. అంటే రెండు పదాలు వస్తాయి. ఏమిటి అంటే కాంచన, కామిని అని. కాంచన, కామిని అంటే కాంచన అంటే అంటే తెలుగులో కాంచన అంటే ఆ కాంచన అని పేరున్న యాక్టర్స్ కూడా ఉండే ఒకప్పుడు. అలాగే ఆ కామిని అన్నా కూడా స్త్రీ పేరే. కానీ కాంచన, కామిని అంటే కాంచన అంటే ఆ, ఉమ్, బంగారం. కాబట్టి బంగారం అంటే అది అన్ని రకాల వెల్త్, అంటే అన్ని రకాల ధనాన్ని సూచిస్తుంది కాంచన. కామిని అనేది స్త్రీని సూచిస్తుంది. ఇప్పుడు ఈ మన పురాణాలు కానివ్వండి, లేకపోతే ఉపనిషత్తులు కానీ ఇవన్నీ ఏమంటారు అంటే ఈ రెండింటి నుండి జాగ్రత్తగా ఉండయ్యా అని చెప్తారు. అంటే అదేంటండి మరి? ఈ రెండింటి నుండి జాగ్రత్తగా ఉండమంటే ఆడవాళ్ళం మేమేం పాపం చేసామని ఆడవాళ్ళు అడగచ్చు. అంటే నేను చేసేది మాన దగ్గర నుండి జాగ్రత్తగా ఉండాలి అంటే అలా కాదు.
ఆడవాళ్ళు తప్పు చేశారని కాదు, లేదా మగవాళ్ళు తప్పు చేశారని కాదు. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ ఆడవాళ్ళని అవమానపరిచే ఉద్దేశం కాదు. ఏంటంటే మన మనసు ఒకరి మీదికి పోయి, అంటే అది ధనం మీదే కానివ్వండి, లేకపోతే ఒక స్త్రీ మీద కానివ్వండి, పోయినప్పుడు మన మనసు పనిచేయడం మానేస్తుంది. అంటే మన బుద్ధి పనిచేయడం మానేస్తుంది. ఆ బుద్ధి పనిచేయడం మానేసినప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చెప్తాం? ఇప్పుడు నువ్వేం చేస్తావయ్యా అంటే, నేను ఇంజనీర్ అండి అంటారు ఒకళ్ళు. ఇంజనీర్ అంటే ఏంటి అని, ఇంజనీరింగ్ గురించి చదువుకున్నాడు కాబట్టి ఆయన ఇంజనీర్ అంటాడు. ఇంజనీరింగ్ గురించి చదువుకున్నాడు అంటే అది ఎక్కడుంది? ఆయన బుద్ధిలో ఉంది ఇంజనీర్ అని. అలాగే ఒకళ్ళు నేను డాక్టర్ అండి అంటారు. డాక్టర్ అంటే ఆ బుద్ధిలో మెడిసిన్ గురించిన నాలెడ్జ్ ఉంది. అలా మనం అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మన వృత్తులు కానివ్వండి, మన చదువులే కానివ్వండి, అన్నీ కూడా మన బుద్ధి మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. లేకపోతే ఇప్పుడు ఆ, నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, నన్ను వెళ్ళి ఏదైనా డాక్టర్ పని చేయమంటే నేను చేయగలుగుతానా? చేయలేను. అలాగే ఓ డాక్టర్ని తీసుకెళ్ళి అది కోర్టులో వాదించమంటే వాదించగలుగుతారా? లేదు. ఆ డాక్టర్కి లాయర్కి తేడా ఏంటి? వాళ్ళ బుద్ధిలో డాక్టర్కి మెడిసిన్ గురించిన నాలెడ్జ్ ఉంది. ఆ లాయర్కి లా గురించి అంటే ఆ, చట్టం గురించిన నాలెడ్జ్ ఉంది. ఆ బుద్ధి అనేది ఏంటి? ఆ బుద్ధి అనేది ఎప్పుడు ఉంటుంది అంటే, బుద్ధిలో ఇంకోటి ఏంటి, అది బుద్ధే కాదు, అది గుర్తుపెట్టుకునే శక్తి కూడా ఉండాలి. అది గుర్తుండే శక్తి కూడా ఉండాలి. ఓకే, టైంకు. ఎందుకంటే నేను చిన్నప్పుడు అంటే నేను ఇంజనీరింగ్ చేశానండి. కాకపోతే ఇంజనీరింగ్ చేసిన తర్వాత నాకేం ఉద్యోగం దొరకలేదు. నేను అన్ని తర్వాత ఏదో పొలం పనులు చేసుకుంటున్నాను గత 15 ఏళ్ళుగా. అంటే ఇప్పుడు ఆ ఇంజనీరింగ్ గురించి ఏం ప్రశ్న అడిగినా కానీ దానికి జవాబు ఆయనకు గుర్తుండదు. ఓకే. అట్లా అంటే అది ఆ చదువు అంటే ఇప్పుడు మనకు ఒక బుద్ధి, ఆ బుద్ధిలో జ్ఞాపక శక్తి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బుద్ధి జ్ఞాపక శక్తి మనకు మనసు ఒక దాని మీదకి వెళ్ళినప్పుడు, ఒక విషయం మీదకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మనసు కేవలం ఆ విషయం గురించి మాత్రమే ఆలోచించేటప్పుడు మిగతా విషయాలని గుర్తుకు రావు, మర్చిపోతాము. మనం చేయాల్సిన పనులు చేయడం మర్చిపోతాము. ఆ రకంగా బుద్ధి క్రమక్రమంగా కోల్పోతూ ఉంటుంది. ఇది డబ్బు మీద పిచ్చి ఉన్న వాళ్ళు లంచగొండి మారి కానీ, లేకపోతే అధార్మికంగా పనులు చేసి కానీ ఎక్కువ డబ్బు సంపాదించాలని చూసినప్పుడు వాళ్ళ బుద్ధి పోయింది. అలాగే ఈ అంటే అంటే మగవాళ్ళు ఎక్కువ ఇలా చేస్తారు కాబట్టి అందుకని మగవాళ్ళకి హెచ్చరిస్తున్నారు. ఓకే, నువ్వు ఆడవాళ్ళ దీంట్లో పడి నువ్వు ఇది పాడు చేసుకోకొని, ఎందుకంటే ఆడవాళ్ళు అలా చేయరు. అందుకని చెప్పేసి మగవాళ్ళకు ఎక్కువ వార్నింగ్ ఇస్తున్నారు అనమాట. సో అది ఈ కాంచన, కామిని అని చెప్పేసి వీటన్నిటి నుండి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తుంటారు. ఇప్పుడు మనకి ప్రీవియస్ ఇంతకు ముందున్న శ్లోకంలో అది డబ్బు తోటున్న ఇబ్బందులు ఏంటి, మనం ఎలా ఉండాలి అని చెప్పేసి శంకరాచార్య గారు చెప్పారు. కాబట్టి ఈ శ్లోకంలో ఇది ఆ, ఈ రెండవది అంటే ఈ అంటే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ గురించి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉండడం సహజం. ఓకే, ఇది తప్పుగా కాదు, ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉండడం చాలా సహజం. ఇది ప్రకృతి ఈ- ఈ ప్రకృతి విరుద్ధం కాదు, ఇది ప్రకృతి ప్రకారం ఇది జరుగుతుంది. అయితే ఏంటి అంటే, ఆకర్షణ వచ్చినప్పుడు ఆ ఆకర్షణను మనం అదుపులో పెట్టుకోవాలి. తర్వాత మన మనసును డిసిప్లిన్ చేసుకోవాలి. చేసుకొని మన మనసును శుభ్రపరచుకోవాలి. అది ఆ, ఏమవుతుంది అంటే, ఆ ఈ మనసును కంట్రోల్లో పెట్టుకున్న వాళ్లకు, మనసును అదుపులో పెట్టుకునే వాళ్ళకు మధ్య తేడా ఏమవుతుంది అని మీరు ఆలోచిస్తే, ఇప్పుడు ఏ రకమైన పాపాలు చేసినా, అత్యాచారాలు చేసిన వాళ్ళు, స్త్రీలపై అత్యాచారాలు చేసిన వాళ్ళు, వీళ్ళంతా ఏ ఏ ఏ ఏ కేటగిరీకి వస్తారు అంటే, అలా మనసును అదుపులో పెట్టుకోలేని వాళ్ళ కేటగిరీలో వాళ్ళు వస్తారు. మిగతా వాళ్ళు ఏంటంటే, చిచిచి నాకేంటి చెడు ఆలోచన వస్తుంది, ఈ ఆలోచన మానేసి ఓకే తీసేసి వేరే రకంగా ఆలోచిద్దామని చెప్పేసి వాళ్ళు ఆలోచనలు మార్చుకొని వెంటనే ఆ ఆ చెడు త్రోవ తప్పకుండా ఆగిపోతారు. అది అలా కంట్రోల్ చేసుకోవడం ఈ శ్లోకం ఒక ముఖ్య లక్షణం అన్నమాట. అంటే అలా దాని కంట్రోల్ ఎలా పెట్టుకోవాలని ఈ శ్లోకం చెప్తుంది. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే, ఆ,
ప్రతిపక్ష భావన అని అంటాం. అంటే ప్రతిపక్షం అంటే ఇప్పుడు మామూలుగా మీకు అంటే సాధారణ తెలుగు భాషలో మనకి ప్రతిపక్షం అనేది పేరు ఎక్కడ వస్తుందంటే ఆ, రాజకీయాల్లో వస్తుంది. రాజకీయాల్లో ఇప్పుడు రూలింగ్ పార్టీని అధికార పక్షం అయితే అపోజిషన్ పార్టీని ప్రతిపక్షం అంటారు. ఈ ప్రతిపక్షం అంటే ఏమిటి అంటే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, మేము ఈ పథకం చేసామండి, ఆ పథకం పెట్టాము, దీనివల్ల ఇది వీళ్ళకి ఇంత లాభం వస్తుంది, ఆ పథకం మీద మూలంగా వాళ్ళకి ఇంత ఇంత ఆ, లాభం వస్తుంది, అది ఇది అని చెప్పేసి వాళ్ళు చేసిన విషయాల గురించి వాళ్ళు గొప్పగా చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు ఈ ప్రతిపక్షం వాళ్ళ బాధ్యత ఏంటి అంటే ఆ పథకాలలో ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను చూపించి నువ్వు అవన్నీ ఇదిగో వీళ్ళందరూ బాగుపడుతున్నారు అంటున్నావు, కానీ వీళ్ళ మాట ఏంటి, వీళ్ళని ఎందుకు పట్టించుకోలేదు, ఓకే, వీళ్ళు కొంత నష్టపోతున్నారు కదా అని చెప్పేసి అవంతా గుర్తు తీసుకొచ్చి అంటే వీళ్ళ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళని కూడా అంటే ఎవరినెవరైనా అయితే వీళ్ళు అధికార పక్షం వాళ్ళు మర్చిపోయారో వాళ్ళకు కూడా న్యాయం కలిగేటట్టు ప్రయత్నం చేసే పద్ధతి ప్రతిపక్షం. అంటే ఈ ప్రతిపక్షం అనేది ఏం చేస్తుంది అంటే మన ఆలోచన ఇలా పోతా ఉంటుంటే ఆగాగు, ఆలోచన ఇలా పోతుంది, ఆపి నువ్వు ఆగి వెనక్కి తిరిగి కూడా చూడు, ఇలా కూడా ఒకసారి చెక్ చేసుకో అని చెప్పడం ప్రతిపక్షం బాధ్యత. ఇప్పుడు దీన్ని ఆ, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో వాటిలో ఇప్పుడు కాంట్రేరియన్ వ్యూ అంటారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు అన్ని స్టాక్లన్నీ పైకి వెళ్తున్నాయి అనుకోండి, అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ పైకి వెళ్తాం అనుకోండి, ఈ కాంట్రేరియన్స్ ఏం చేస్తారు, ఇవన్నీ పైకి వెళ్తున్నాయంటే ఏదో ఒక రోజు కింద పడతాయి. కింద పడ్డప్పుడు ఎవరు లాభపడతారు, వాళ్ళకి డబ్బులు అంటే అందులో ఆ స్టాకుల్లో డబ్బులు పెడదాం అని చెప్పి చూసేవాళ్ళు కాంట్రేరియన్స్. అలాగే స్టాక్స్ అన్ని అంటే మార్కెట్ అంతా పడిపోతుంది, మార్కెట్ అంతా పడిపోతున్నా కానీ కొందరికి లాభాలు వస్తుంటాయి. ఎవరికి లాభాలు వస్తున్నాయి, వాళ్ళని చూసుకొని అంటే ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు పడ్డ తర్వాత లేవాల్సి వస్తుంది, లేవాల్సి వచ్చినప్పుడు ఏ కంపెనీస్కి లాభపడతారో వాళ్ళలో పెడదాము అని చెప్పేసి అంటే ఎలా అంటే ఇప్పుడు అందరూ ఇలా వెళ్తుంటే కాదు ఎందులో వెళ్ళడం ఈ అంటే రివర్స్ వెళ్ళడంలో కూడా ఏదో ఒక లాభం అంటూ ఉంది అని చెప్పి చూసే దీన్ని ప్రతిపక్షం. ఇప్పుడు ఈ ప్రతిపక్షం ఇప్పుడు మన డిస్కషన్లో ఈ ఈ ఆ, ఈ ప్రతిపక్ష భావన అనేది ఏమిటి అంటే మనకి ఏదైనా కానీ ఇప్పుడు మనసు చూడగానే ఓహో ఇంకేముంది ఇదే మనకి ఇంతే చాలు ఓకే అని చెప్పేసి పరిగెత్తుతూ ఉంటుంది మనసు. ఓకే? అది డబ్బే కానివ్వండి, ఆ, ఈ సుఖమే కానివ్వండి, అంటే స్త్రీ పురుషుల సుఖం అనే కాదు, అంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఆకర్షణే కాదు, ఏ సుఖానికైనా కానీ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రతిపక్ష భావన అనేది ఉండడం ఏంటి, ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషికి మ్, ఒక ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది. ఆ, ఇంట్లో డయాబెటీస్ ఉంటే స్వీట్లు అవేమి చేయరు, కరెక్టే. ఇప్పుడు పార్టీకి వెళ్ళారు భార్యాభర్తలు, వెళ్ళగానే పార్టీలో ఇన్ని స్వీట్లు ఉన్నాయి పడుకుంటా ఉండగానే ఏమవుతుంది మనసు టక అంటే ఇది సాధారణంగా అంటే నేను పార్టీలో చాలాసార్లు చూశాను, ఇది అందుకని చెప్తున్నాను. ఓకే. ఆ, ఈ ఈ నెలలో ఏం చేస్తారు, టక రెండు స్వీట్లు పెట్టేసుకుంటారు, అంటే రెండు గులాబ్ జామున్లు మూడు గులాబ్ జామున్లు టక్కన అందరూ వేసుకుంటారు. అంతలోకి భార్య వస్తుంది, ఏంటి ఏం చేస్తున్నావు అంటే అది వాళ్ళు ఇచ్చారు నేను తీసుకున్నాను, కాదు అని అని తింటే ఎట్లా మళ్ళీ షుగర్ పెరుగుతుంది అంటే ఓహో అని చెప్పేసి అందులో ఆ మూడిట్లో నుండి రెండు కింద మళ్ళీ వాపస్ పెట్టడం ఏదో చేసి లేకపోతే కొంచెం కొద్దిగా తినేసి ఇచ్చేయడం. ఈ ఈ ఆలోచన అంటే ఇప్పుడు అది నేను చెప్పిన ఎగ్జాంపుల్లో భర్త తినబోతుంటే భార్య వచ్చి ఆపింది. ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు మనకే ఉండొచ్చు, అరే ఇది తినాలి అనగానే కాదు ఇది తింటే తర్వాత ఏదో ఇబ్బందులు అవుతాయి అందుకని చెప్పేసి మనకి ఇంతొద్దు కొంచెమే తింటా అట్లా ఆ ఆ- ఆ ఆలోచనను ప్రతిపక్ష భావన అంటారు. ఇలా మనకు ప్రపంచంలో ఉన్న ఏ సుఖం చూసినా కానీ అందులో ఉన్న నష్టం ఏముంది అని చూపించే ఆలోచన ఏదైతే ఉందో దాని ప్రతిపక్ష భావన. ఇప్పుడు ఈ శంకరాచార్య గారు ఇప్పుడు ఇందులో చెప్పేది అంటే ఇప్పుడు పోయిన శ్లోకంలో కానీ రెండో శ్లోకంలో కానివ్వండి, మొదటి శ్లోకంలోనే కానివ్వండి, ఇప్పుడు శ్లోకంలో కూడా మూడో శ్లోకంలో కూడా ఈ ప్రతిపక్ష భావన గురించి ఆయన చెప్తున్నారనమాట. ఓకే, ఇది ఓకే. సో నేను శ్లోకం చెప్తాను. ఎవరైనా ఒకళ్ళు నా వెనక అది అన్మ్యూట్ చేసి రిపీట్ చేయండి నాతోటి. నారీస్తనభరనాభిదేశం नारीस्तनभरनाभिदेशम् దృష్ట్వా మాగామోహావేశం दृष्ट्वा मागमोहावेशम् ఏతన్మాం సవసాతి వికారం
एतन्मांसवसादिविकारम् మనసి విచింతయ వారం వారం. मनसि विचिन्तय वारं वारम् మనం అనుకున్నాం కదా, శంకరాచార్యులు వారు ఈ భజగోవిందంకి ఇంకో పేరు నేను చెప్పాం, మోహం ముద్గర అని చెప్పాం. మోహం, మోహాన్ని ఒక సుత్తి పెట్టి టక్కన కొట్టేసి ఆ, అది దాన్ని 100 ముక్కలుగా చేసే ఇది మోహం ముద్గర. సో అందుకని చెప్పేసి ఏంటంటే ఈయన చాలా అట్లా ఆ నిద్ర లేపడానికి చాలా కర్కశమైన పదాలు వాడతారు. ఇది ముఖ్యంగా మొదటి 7 శ్లోకాల్లో. ఆ తర్వాత చాలా దయాళువై 8వ శ్లోకం నుండి చాలా నెమ్మదిగా చెప్తారు. ఇప్పుడు మొదటి శ్లోకంలో, 2వ శ్లోకంలో మూఢ మూఢ అన్నాడు. 8వ శ్లోకానికి వచ్చేసరికి భ్రాత అంటాడు. భ్రాత అంటే తమ్ముడు అనో లేకపోతే అన్న అనో. ఓకే, సో అట్లా భ్రాత అంటే అన్న. ఓకే, అన్న అని పిలిచి చెప్తారనమాట. ఇప్పుడు ఇది కొంచెం సీరియస్గా ఉన్న శ్లోకం. ఓకే, నారీ, నారీ అంటే స్త్రీ. ఓకే, స్తన భర, ఓకే అంటే వక్షాలతో కూడుకున్న నాభి అంటే బొడ్డు, దేశం అంటే మొత్తాన్ని ఏంటంటే స్త్రీ యొక్క ఆ, ఈ ఏమంటాం ట్రంక్ అంటే ఇప్పుడు ఇక్కడ మెడ నుండి కాళ్ళ వరకు. ఓకే, ఆ, ఇవంతా కలిపి కలిసిన భాగాన్ని దృష్ట్వా చూడగానే. ఓకే, మా మా అంటే వద్దు వద్దు అని. ఓకే, మా గా, గా అంటే పడిపోవడం. ఓకే, అంటే పడిపోవడం అంటే ఆ, పైనుండి కింద పడిపోవడం అనమాట. ఓకే, అలా పడిపోకు. ఎందుకు, ఎక్కడి నుండి పడిపోకూడదు? మోహ ఆవేశం. మోహం అంటే మనకు ఆ, ఆ, అంటే ఇప్పుడు ఆ, మామూలుగా ఒక ఆకర్షణ వచ్చేసి ఇంకేముంది, ఇదే కావాలి నాకు, ఇదే కావాలని చెప్పేసి వెనక ముందు చూడకుండా టక వెళ్ళిపోవడం. ఓకే, అలా ముందుకు అంటే వెనక ముందు ఆలోచించకుండా ఆ ఆవేశంలో ఆ మోహంతో వెళ్ళడాన్ని వెళ్ళి నువ్వు పతనం కాదు నాయన అని చెప్తున్నారన్నమాట. ఓకే, చెప్పి ఏం చెప్తున్నారు? ఏతత్, ఓకే, ఏతన్ మాంస. ఓకే, ఏతత్ అంటే ఇదంతా కూడా, అంటే నువ్వు స్త్రీలో ఏదైతే చూసి అనుకుంటున్నావో, ఓకే, ఇదంతా మాంస. మాంసం అంటే మీకు తెలిసిన విషయమే. ఓకే, వసాది. వసాది అంటే వస అంటే ఆ, కొవ్వు. ఓకే, వస ఆది అంటే మొదలైనవి. ఓకే, అంటే మాంసము, కొవ్వు మొదలైన వికారం. వికారం అంటే మనకు తెలుగులో వికారం అంటే అదేదో చీదర విషయాన్ని వికారం అంటారు. వికారం అంటే మార్పు చెందినది. అంటే ఇప్పుడు ఈ మాంసము, వస అవన్నీ కలిపిన మార్పు చెందినవి. అంటే మనం ఇంకా ఆ మార్పు చెందిన ఏంటి అనేది చూద్దాం మనం. అని మనసులో విచింతయ ఆలోచించు, వారం వారం, మళ్ళీ మళ్ళీ. ఓకే, ఇది స్థూలంగా దాని అర్థం. ఇప్పుడు ఈ మాంసవసాది వికారం అన్నారంటే ఏమిటి ఇది? ఓకే, అంటే ఇప్పుడు మన అంటే ఈ శ్లోకం మాట్లాడుకుంటూ ముందే కాసేపు మాట్లాడుకున్నాము. ఏది ఈ- దీని కాంటెక్స్ట్ ఏంటి, అంటే ఈ శ్లోకం మెయిన్ అర్థం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారని. అందుకని చెప్పేసి ఈ మాంసవసాది వికారం అంటే ఏంటనే చూద్దాం. శంకరాచార్యుల వారే ఒక వివేక్ చూడమని ఇంకో పుస్తకం రాశారు. అందులో ఒక శ్లోకం ఉంటుంది. ఏంటంటే మజ్జ అస్థి మేధ ఫల రక్త చర్మ త్వక్ అది. ఓకే, ఏతర్ అర్ధైత భిరేభిరన్వితం పాదోర్వక్ష భుజ వృష్ట మస్తకై అంగైరుపాంగైరుపయుక్తమేతత్ అని ఒక శ్లోకం ఉంది. అంటే ఏంటంటే ఈ దేహాన్ని ఎలా ఉంటుంది దేహం అన్నది వివరణ అన్నమాట. ఈ మొదటి 2 లైన్లలో ఈ మజ్జ అస్థి మేధ ఫల రక్త చర్మ త్వక్, ఆ, ఇవన్నిటితోటి కూడుకున్నది శరీరం. అంటే ఏంటి? మజ్జ అంటే ఏమిటి అంటే ఎముకల్లో ఉన్న మూలగా అంటాం. ఓకే, అంటే కాల్షియం ఉంటుంది. ఎముక లోపల కాల్షియం ఉంటుంది. ఆ ఆ ఉన్న కాల్షియంను దాన్ని మజ్జ అంటారు సంస్కృతంలో. అస్థి అంటే ఎముకలు, మజ్జ అస్థి. మేధ అంటే మేధ అంటే కొవ్వు. ఫల, ఈ ఫల అంటే ఆ, ఆ, ఏంటంటే మన చెట్టుకు ఫలాలు ఎలా కాస్తాయో
ఈ మా అది మన ఈ మానవ జాతికి వచ్చేసరికి మగవాళ్ళకేమో శుక్రం అంటే వీర్యం ఫలంగా వస్తుంది. అదే ఆడవాళ్ళకేమో అండం అంటే గుడ్డు, అంటే ఇప్పుడు నెలవారీగా వచ్చే గుడ్డు ఏదైతే ఉందో అది ఫలం అనమాట. ఓకే, ఆ ఫలము రక్తము, రక్తం తెలుసు మీకు, చర్మము, చర్మం అంటే స్కిన్, అది మీకు అయితే తెలుసు. తర్వాత త్వక్, త్వక్ అన్నా కానీ చర్మమే. కానీ త్వక్ అంటే ఏంటి అంటే ఈ చర్మంలో పై భాగం ఏదైతే ఉందో అది పై తోలు అంటాం దాన్ని కొంత అది. ఇవన్నీ కలిపి దేహం అయింది అనమాట. ఇది అంటే ఇప్పుడు మనకు అంటే ఒక చెయ్యి ఇట్లా ఏలు కానీ ఏదైనా కట్ చేస్తే అందులో మనకు మజ్జ కనబడుతుంది, అస్థి కనబడుతుంది, అంటే మజ్జ అంటే మూలలు కనబడుతుంది, ఎముకలు కనబడతాయి, కొవ్వు కూడా కనబడుతుంది. ఏలు కొవ్వు కనబడకపోతే ఇంకో చోట కనబడవచ్చు. ఓకే, రక్తం కనబడుతుంది. ఇట్లా ఇవన్నీ కనుక చర్మము, త్వక్కు ఇవన్నీ కనబడతాయి. ఆ రకంగా ఓ ఇలా సప్త ధాతువులు అంటాం అనమాట. ఇవి ఈ శరీరంలో సప్త ధాతువులు అంటే ఏడు రకాల వీటితోటి ఈ శరీరం తయారు చేసామంటాం. ఇంకో రకంగా చూస్తే ఏమవుతుంది, పాదాలు, ఓకే, ఊరువులు అంటే ఆ, తొడలు, ఓకే, వక్షము అంటే వక్షము అంటే చెస్ట్, భుజాలు, ఓకే, ఆ, పృష్ఠము అంటే వెనక భాగం అంటే వీపు, తర్వాత మస్తకం అంటే తల. ఇలాంటి అంగాలతోటి కూడినది శరీరం అని చెప్పారు. సో ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ ఇలా కలిసి ఉన్నది ఆ, ఆ, ఈ శరీరం అని చెప్పారనమాట. ఈ శరీరం ఎలా ఉంది అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎవరైనా ఆ, ఆ, ఏమంటాము, ఎవరైనా అమ్మాయి ఆ, చూడాలి అంటే ఇప్పుడు మన తెలుగులో నఖ శిఖ పర్యంతం అని చెప్తారు కవులు. ఓకే, నఖ అంటే గోర్లు, శిఖ అంటే జుట్టు. ఓకే, ఈ గోర్లు ఇక ఈ ఈ వర్ణన అంటే ఇప్పుడు మామూలుగా అది మన తెలుగు కవులే కానివ్వండి, సంస్కృత కవులే కానివ్వండి, ఎప్పుడైనా ఒక అమ్మాయిని వర్ణించేటప్పుడు నఖశిఖ వర్ణన అంటే అక్కడ జుట్టు నుండి గోళ్ళ దాకా అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ నఖశిఖ అని చెప్పేసి అంటారు. అయితే ఆశ్చర్యం అంటే వింత ఏమిటి అంటే నఖ శిఖ రెండు, నఖ అంటే జుట్టు, శిఖ సారీ, నఖ అంటే గోర్లు, శిఖ అంటే జుట్టు. ఈ రెండు కూడా జడ పదార్థాలు. జడ పదార్థం అంటే దాంట్లో జీవితం ఉండదు. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎవరైనా ఇక్కడ గిచ్చారనుకోండి, అయ్యో అని చెప్పేసి అరుస్తాం. అదే గోర్లు కట్ చేస్తే మనకేం నొప్పి ఉండదు, ఎందుకంటే అది జడ పదార్థం, దానికి జీవితం, దాంట్లో లైఫ్ లేదు అందులో. అలాగే జుట్టు కట్ చేసినా కానీ మనకేం ఏమి కాదు. అంటే ఇప్పుడు బాధపడి అరిచే వాళ్ళు ఉండొచ్చు, నా జుట్టు కట్ చేస్తున్నావా అయ్యో అని చెప్పేసి, అది వేరే విషయం. కానీ నఖ శిఖ అనే రెండు కూడా జడ పదార్థాలు. మీకు యాక్చువల్గా శూర్పణఖ పేరు పేరు మీరందరూ వినుంటారు, రామాయణంలో వస్తుంది శూర్పణఖ అని. ఓకే, శూర్పణఖ అంటే కూడా ఏంటి అంటే పేరు అంటే శూర్ప శూర్ప లాంటి నఖాలు ఉన్న ఆవిడ శూర్పణఖ అనమాట. శూర్పం అంటే చాట. మీకు చాటలు ఐడియా ఉంది కదా, అంటే ఇప్పుడు చాటలు అంత తక్కువ ఉండొచ్చు, కాబట్టి ఇంతకుముందు బియ్యం అవన్నీ ఆ, చెరిగేవాళ్ళు చాటతోటి. ఓకే, అయితే ఆమె గోర్లు ఆ, చాటలాగా ఉన్నాయి కాబట్టి చాట గోర్లు అని అర్థం వల్ల ఆమె పేరు శూర్పణఖ అయింది. యాక్చువల్గా అప్పుడు ఏంటంటే పాపం ఆయన వాల్మీకి గారు ఆ, రామాయణం రాసినప్పుడు ఆ- ఆవిడ గురించి రాస్తూ ఆవిడ జుట్టు కలరు రాగి రంగులో ఉంది అని చెప్పేసి చెప్పారనమాట. ఓహో, రాగి రంగులో ఎంత చీదరగా ఉందో అని చెప్పేసి అన్న టైప్లో ఆయన చెప్పారు. ఇప్పుడు ఏంటంటే రాగి రంగు జుట్టు అంటే చాలా గొప్ప మనకు, ఎందుకు అది అంత బ్లాండ్ అని చెప్పేసి. ఓకే, మనం అది ఆ రాగి రంగు ఆ, ఆ, అంటే తలకి వేసుకునే వాళ్ళం చాలా మంది ఉంటారు ఇప్పుడు. అనా ఆ? ఏమండి, అనా గోరింటాకు. గోరింటాకు హెన్నా పెట్టుకొని, అవును. ఇప్పుడు అది ఏంటయ్యా అంటే ఇప్పుడు ఒక అబ్బాయిని అడిగారు అనుకోండి. ఓకే, ఇది ఏయ్, ఇప్పుడు నీకు ఆ అమ్మాయిలో ఏం నచ్చిందయ్యా అని అడిగారు అనుకోండి, ఒక అబ్బాయిని ఊరికే, ఒక పడుచు అబ్బాయిని అడిగితే ఏమంటాడు,
నాకు ఆ అమ్మాయి జుట్టు నచ్చింది అసలు. అమ్మాయి జడ అంటే ఈ మధ్య అమ్మాయిలు జడలు వేసుకోవట్లేదు వేరే విషయం. ఆ అమ్మాయి జుట్టు నచ్చింది అంటారు. ఓహో, జుట్టు నచ్చిందా అని చెప్పేసిన తర్వాత ఆ అమ్మాయి జుట్టే, ఇంకెవరితో జుట్టు కాదు, ఆ అమ్మాయి జుట్టే తను భోజనం చేసేటప్పుడు అందులో ఆ, రెండు ఎంట్రుకలు వచ్చినాయి అనుకోండి భోజనంలో, ఆ అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడు? సరే ఆ అబ్బాయి అమ్మాయిని వదిలేయండి. మన జుట్టే, మన సొంత జుట్టే మన అన్నంలో వచ్చింది అనుకోండి, అంటే వంట చేస్తే పొరపాటు కూడా కూరలో వచ్చింది అనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాము? ఆ? అదే గోడలు వస్తే ఎలా ఫీల్ అవుతాము మనం? అది సహించలేము, భరించలేము అది చూస్తే. ఓకే? ఇది ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు ప్రతిపక్ష భావన అని అన్నాను కదా, ఆ ప్రతిపక్ష భావన ఎలా వస్తుంది అని అంటే ఇలా ఆలోచిస్తుంటే వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఆ, అంటే ఒకప్పుడు చిన్నప్పుడు ఎవరో కవి అంటే సినిమా పాటలో రాశారనమాట. గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి విషమైతాడు, అది గడ్డి గొప్పదనమా, ఇది పాల దోష గుణమా అని. ఉం? ఇప్పుడు అలాగే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక బఫేకి వెళ్ళాం అనుకోండి. బఫే అంటే బఫే డిన్నర్కి వెళ్ళాం, ఎక్కడో పార్టీలో డిన్నర్కి వెళ్ళాం. చాలా అందమైన ఫుడ్ ఉంది. ఓకే? భోజనం చాలా అందంగా ఉంది, రుచికరమైన భోజనం. ఓకే. మంచి వాసన, మంచి వాసన వస్తుంది. ఓకే. రంగు చాలా అందంగా ఉంది, అంటే చూడడానికి ఆకర్షణీయంగా ఉంది, రుచిగా ఉంది భోజనం, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు అది తీసుకొని మనం తిన్నాం. తిన్న తర్వాత అది మన అంటే ఒకసారి మనం నోట్లోకి పోయిన తర్వాత అది ఏ రకంగా బయటకు వచ్చినా కానీ అది మనం భరించలేం. అంటే వాంతి అది చూసినా అది భరించలేం మనం. అదే భోజనం, అదే అంత గొప్ప భోజనాన్ని ఇప్పుడు టక్కన ఎవరైనా వాంతి చేసుకోవడమో లేకపోతే ఇంకే రకంగా బయటకు వచ్చినా కూడా అది చూడగానే అది మనకు ఒక జుగుప్స వస్తుంది. ఓకే. అది మనం భరించలేము, దాన్ని చూడలేము. అంటే ఏంటి? మన శరీరం తీరు ఎలాంటిదని చెప్తున్నాం అనమాట. అంటే ఈ శరీరం ఏం చేస్తుంది అంటే అంత మంచి భోజనానికి, అంత అందమైన భోజనాన్ని, ఆ, అంత రుచికరమైన భోజనాన్ని, అంత మంచి వాసన వచ్చే భోజనాన్ని అది బయటకు వచ్చేసరికి అంత దుర్వాసన, కంపు, అది అసలు మనం భరించలేము. అది చేసింది ఎవరు? ఇప్పుడు అంత మంచి భోజనానికి 5 నిమిషాల తర్వాత ఎవరో కక్కుంటే అంత చెడు, అంటే అంత మార్పు తెచ్చింది ఎవరు అంటే అది మన శరీరం తీసుకొస్తుంది. అసలు మన శరీరం ఎలాంటిది అంటే, మన శరీరాన్ని ఏమంటాం, నవరంధ్రాలు ఉన్నాయంటాం. నవరంధ్రాలు అంటే కళ్ళు రెండు, చెవులు రెండు, నాలుగు, ముక్కు రెండు, ఆరు, నోరు ఏడు, కింద మల మూత్రాదులకి రెండు, మొత్తం 9. మన ఒంట్లోకి పోయింది ఏదైనా కానీ ఈ 9 రంధ్రాల నుండి ఏ రంధ్రాల నుండి ఏ రకంగా వచ్చినా కానీ అది మనం భరించలేము. అది మన శరీరంలో ఉండే, వేరే వాళ్ళ శరీరం కూడా కాదు. ఓకే. చెవిలో ఉన్న గుబిలి చిచిచి అంటాం, కళ్ళలో పుసిలో చిచిచి అంటాం. ఓకే. వీడియో ఉమ్మో ఇక మిగతావి ఏవి చెప్పనే అక్కర్లేదు. ఓకే. ఇది మన అంటే మన ఒంట్లోకి వెళ్ళే దీన్ని అంటే అంటే భోజనం ఎలా అవుతుంది అని చెప్పేసి. ఓకే. సరే మరి ఏంటయ్యా ఇప్పుడు ఇది ఆ, ఆ, మరి అసలు ఈ శరీరం ఏంటి అని అనుకుంటే ఇప్పుడే అనుకున్నాం. ఏంటి? ఇది మజ్జ, అస్థి, మేద, ఫల, రక్త, చర్మ, త్వక్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి. సరే అసలు ఇది ఓ, అసలు శరీరంలో ఇంకా అసలు ఏముంది అని చెప్పేసి మొత్తం ఓపెన్ చేసి చూసారనుకోండి, ఏముంటాయి? గుండె ఉంటుంది. ఓకే. తర్వాత ఆ, ఇవి ఊపిరితిత్తులు ఉంటాయి, పొట్ట ఉంటుంది, ఇవి పేగులు ఉంటాయి. ఈ పేగులు అది పొడుగు, పూర్తి పొడుగు వచ్చి 20 నుండి 25 ఫీట్ల దాకా ఉంటాయి. 25 అడుగుల దాకా ఉంటుంది. ఉం? రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలు మొత్తం రక్తనాళాలన్నింటిని ఇలా పొడుగ్గా కనుక పెట్టేస్తే ఒక మనిషిలో ఆ, ఒక అంటే పూర్తి మనిషిలో దాదాపు 100 అంటే 1,00,000 కిలోమీటర్ల దూరం ఉంటాయి అన్నమాట. అంత పొడుగు ఈ రక్తనాళాలు ఉంటాయి మనకి. ఉం? తర్వాత ఇవి
మనకు జుట్టు ఎంత ఉంది అంటే, అంటే నాలాంటి వాడికి కాదు, జుట్టు బాగున్న వాళ్ళకి 1,00,000 నుండి 1,50,000 వరకు జుట్టు ఉంటుంది రంగును బట్టి. 1,00,000 నుండి 1,50,000 ఏంటంటే నల్ల జుట్టు అయితే 1,00,000 ఉంటుంది. అదే ఇప్పుడు మనం అనుకున్నాం కదా బ్లాండ్ అని, ఉమ్, అంటే తెల్ల జుట్టు కనుక అయితే పూర్తి తెలుపు కాదు, వయసు అయిపోయిన వచ్చి తెలుపు కాదు, గ్రే కాదు, బ్లాండ్ జుట్టు కనుక అయితే 1,50,000 దాకా ఉంటుంది తల మీద, అంటే పూర్తి జుట్టు ఉన్న వాళ్ళకి. అలాగే ఇప్పుడు మగవాళ్ళల్లో జుట్టు అంటే ఒంటి మీద జుట్టు ఉన్న మగవాళ్ళకి ఇంకో 25,000 వెంట్రుకలు ఉన్నాయి. సో ఈ 1,00,000, 1,50,000 వెంట్రుకలు ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ 1,00,000, 1,50,000 వెంట్రుకలు అంటే చర్మం మీద ఉన్నాయి. ఈ చర్మం ఏంటి అంటే 22 చదరపు అడుగులు చర్మం. ఓకే, మన చర్మాన్ని మాత్రం చూస్తే ఆ, దాదాపు 8 నుండి 10 పౌండ్లు, అంటే 3.5 నుండి 4.5 కిలోల మధ్య ఉంటుంది. ఈ చర్మంలో ఈ 22 అడుగుల చర్మంలో చదరపు అడుగుల చర్మం అంటే 22 చదరపు అడుగులు అంటే దాదాపుగా ఆ, 5 బై 5 అంటే 5 ఫీట్ పొడుగు, 5 ఫీట్ వెడల్పు ఉన్న సైజ్ చర్మం. ఉం? ఈ చర్మంలో ఇన్ని బెజ్జాలు ఉన్నాయి. ఓకే, ఇన్ని రంధ్రాలు ఉన్నాయి. ఏది 1,50,000 జుట్టుకు సరిపడా రంధ్రాలు ఉన్నాయి. ఈ ఈ చర్మంలో ఈ భాగాలన్నీ వేసేసి, ఏది ఈ గుండె, ఈ 2 ఊపిరితిత్తులు, 206 ఎముకలు, ఆ, ఆ, తర్వాత అనుకున్నాం కదా, ఉమ్, అదే లక్ష లక్ష కిలోమీటర్ల పొడుగున్న రక్తనాళాలు, ఇంకా ఇంకా మన నాడుల గురించి, వాటి గురించి, వీటి గురించి మాట్లాడుకోలేదు. ఇవన్నీ అది పళ్ళు, అవి ఇవి అన్ని వేసి కుట్టేసిన ఇది మన ఈ ఆ, దేహం. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇంతకుముందు, ఒక అబ్బాయిని, అమ్మాయిలో నీకు ఏం నచ్చింది అంటే నాకు జుట్టు నచ్చింది అన్నాడు. అలాగే ఇప్పుడు జుట్టు కాదు, ఇప్పుడు కొంచెం ఆలోచించి, కాదు 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 నాకు ఆ అమ్మాయి కళ్ళు నచ్చాయి అనుకుంటున్నాడు అనుకోండి. ఆ? కళ్ళు నచ్చాయి కరెక్టే, ఇప్పుడు ఏది కాస్త కన్నే కనబడుతుంది కాబట్టి కళ్ళు నచ్చింది. అదే ఇప్పుడు అందులో ఇప్పుడు ఆ అమ్మాయి కను పీకేసి ఇచ్చేసారు అనుకోండి. ఆ? అదే అది కనుగుడ్డు మొత్తం ఇలా చూస్తే "వే" అని చెప్పేసి పారేసి వెళ్ళిపోతారు. అది ఆ, ఆ, ఇది సహజం. ఇది ఈ రకంగా ఉన్న శరీరం మనది. ఈ మాంస వస ఆది వికారం అంటే ఏమిటి అనేది రేపు ఇదంతా నేను చెప్పింది మీకు. మాంసము, వస, వస అంటే కొవ్వు అని చెప్పాను కదా. ఇలా ఈ రక్తము వీటన్నిటితోటి కూడిన కూడి కట్టబడి ఉన్న ఇది ఆ మన దేహము. ఈ దేహంలో రక్తం కాసేపటి తర్వాత మూత్రంగా మారచ్చు, లేకపోతే చెమటగా మారచ్చు, ఇంకో రకంగా మారచ్చు. మనం తిన్నది అది మంచినీళ్ళు తాగితే ఆ మంచినీళ్ళు చెమటగా మారచ్చు. ఇవన్నీ మారుతూ పోతున్నాయి. ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో అవి వికారాలు అన్నమాట. ఇది ఈ దేహం కదా. ఈ దేహాన్ని చూసే కదా నాయన నువ్వు అలా అంత మోహం పడుతున్నావు, ఈ దేహం అంటే ఏమిటి అని చెప్పేసి అక్కడున్న అక్కడున్న మగవాళ్ళంగా చూసి ఆయన చెప్పారు. ఏది నారీజన హరి నాభి దేశం దృష్ట్వా మాగా మోహావేశం అని చెప్పేసి. అందువల్ల ఈ ప్రతిపక్ష భావనను పెంచుకో అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఇది ఇప్పుడు అంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఆకర్షణ కేవలం అంటే మన మానవ జాతిలోనే లేదు, అన్ని అన్ని ఏ, ప్రాణుల్లోనూ ఇది ఉంది. అంటే ఇప్పుడు ఒక కుక్క ఉంది అనుకోండి, ఒక మగ కుక్క కేవలం ఆడ కుక్కను చూసే వెంబడి పడుతుంది. ఆడ గుర్రాన్నో, ఆడ ఆ, కొంగనో, ఆ, ఆ, కోడినో చూసి వెనక పడదు. ఉం? అది అలాగే ఒక కొంగ ఇంకో కొంగ, అంటే ఒక మగ కొంగ ఆడ కొంగ వెనకనో, అలాగే అట్లా ఆ, ఇలాగే ఇదైతే ప్రతి జీవితంలో ఇట్లా ఈ ఆకర్షణ అనేది ఇది అంటే దానికి ఇంకో కారణం కూడా ఉంది. అంటే ఇంకొక యాంగిల్లో ఉండి ఆలోచిస్తే మనకు పుత్రేషణ అంటాం. అంటే అంటే జీవులలో ఏషణాత్రయం అంటాం. ఏషణాత్రయం అంటే ఆ, కోరికలు 3 రకాల కోరికలు ఉంటాయి అన్నమాట. ఓకే. పుత్రేషణ, విత్తేషణ, తర్వాత అది గుర్తురాట్లేదు. పుత్రేషణ. పుత్రేషణ అంటే పుత్రులు కావాలి అని. పుత్రులు అంటే మగవాడు, అబ్బాయిలనే కాదు, సంతానం కావాలనే కోరిక పుత్రేషణ. పుత్రి అయి ఉండొచ్చు, పుత్ర అయి ఉండొచ్చు.
అయితే ఈ కోరిక గురించి ఎలా ఉంటుంది అంటే నా నా అంటే ఇప్పుడు ఎందుకు కావాలి అంటే నా తర్వాత వాళ్ళని చూసుకొని నేను సంతోషపడతాను అని చెప్పేసి ఈ తాపత్రయం ఇప్పుడు మనందరికీ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనల్ని ఎవరిని చూసినా కానీ మన తల్లిదండ్రులను వదిలేసి మనం వచ్చేసాం. అంటే అంటే అమెరికా వచ్చానే కాదు, ఊర్లో అయినా కానీ అంటే ఇప్పుడు ఆ, హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళిపోవడమో, లేకపోతే బెంగళూరు నుండి బొంబాయి వెళ్ళడమో, ఏదో మొత్తానికి ఇవి వాళ్ళ ఉద్యోగాల కోసం అటు ఇటు అని చెప్పేసి ఓకే తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల గురించి తాపత్రయపడుతూ ఉంటారు. తాపత్రయపడతారు, తల్లిదండ్రుల గురించి తాపత్రయపడడం. మన పిల్లలు అంతే. ఓకే, వాళ్ళ తల్లిదండ్రుల గురించి వాళ్ళు తాపత్రయపడడం, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు తాపత్రయపడతారు. ఇది సహజం. అంటే ఇది అంటే ఇప్పుడు అది అంటే ఓ ఇదేదో కలికాలం అందుకని చెప్పేసి తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవట్లేదు అట్లా అని కాదు. ఇది ఏంటంటే ఇది ఎప్పటి నుండో అంటే ఇది అంటే మానవ సహజం అన్నమాట. అంటే ఇది ప్రకృతి సహజం. ఏంటి ఈ పుత్రేషణ అనేది. ఇప్పుడు మామూలుగా ఉమ్, అంటే ఇప్పుడు ఒకటి ఈ కీటకాల్లో ఒకటి కీటకం పేరు ప్రేయింగ్ మ్యాంటిస్ అని కీటకం ఉంటుంది. అంటే ఒక బగ్ అది. అది ఆ మగ కీటకం ప్రేయింగ్ మ్యాంటిస్ ఆడ కీటకంతో సంగమిస్తే మగదానికి తెలుసు అది చచ్చిపోతుంది అని, అయినా సంగమం చేస్తుంది. ఎందుకు అంటే నా నా పిల్లలు మాత్రమే పుట్టాలన్న ఆ తపన తోటి ఆ కోరికతోటి తన ప్రాణాన్ని కూడా వదులుకుంటుంది. ఇది ఆ ప్రేయింగ్ మ్యాంటిస్. ఓకే, సో అంటే మరి ఆ ప్రేయింగ్ మ్యాంటిస్ తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, క్షమించండి. అయితే ఇది ఈ ఈ రకంగా అయినప్పుడు ఏమవుతుంది అంటే అసలు అది అదంటే కీటకం. ఓకే, సో పుత్రేషణ మీద అంటే తన జీవితం కన్నా పుత్రేషణ ఎక్కువైపోయి చేసుకుంది. మరి నీకేమైంది? నువ్వు ఆ, అంటే ఒక అంటే పెరిగిన ఆ, మనిషివే కదా, విచక్షణ ఉన్నవాడివి కదా, విచక్షణ ఆవిడవు కదా. అలాంటప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి కదా, నేను ఎందుకు పుట్టాను, నా నా జన్మకు అంటే అంటే నా జన్మ ఒక ఆ, కర్తవ్యం ఏంటి, నేను నెరవేర్చాల్సిన కర్తవ్యాలు ఏంటి, ఏ కర్తవ్యం నేను నెరవేరుస్తే నా జన్మ సార్థకం అవుతుంది. సార్థకం అంటే మళ్ళీ జన్మ లేకుండా ఉండాలి. ఉం? అప్పుడే నా జన్మ సార్థకం అవుతుంది. సో మళ్ళీ జన్మ లేకుండా ఉండాలి నేనంటే ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించాలి కదా అని. అలాంటప్పుడు ఓహో నేను అయితే ఇప్పుడు ఈ శ్లోకం ఏం చెప్తుంది మరి? నేను ఆడవాళ్ళని అంటే నేను స్త్రీని అయితే వేరే మగవాళ్ళని చూడకూడదు, నేను మగవాడిని అయితే వేరే స్త్రీలను చూడకూడదనా? లేదు లేదు, అలా కాదు. చూడడంలో తప్పు లేదు. కాకపోతే ఏంటంటే ఆ చూసి ఆకర్షణకు గురి కాదండి. ఎందుకు అంటే ఆ ఆకర్షణ ఎప్పుడైతే వస్తుందో, ఆ ఆకర్షణ ద్వారా మోహం అనేది ఎప్పుడు వస్తుందో, ఎందుకంటే ఆకర్షణే పెరిగి మోహం అవుతుంది. అది ఎప్పుడైతే మోహం దారితీస్తుందో ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఆలోచన శక్తి, విచక్షణ శక్తి తగ్గిపోయినప్పుడు మనం ఏం చేస్తామో మనకే తెలియదు. అందుకని ఏం చెప్పారు? ఇది దృష్ట్వా అన్నారు. దృష్ట్వా అంటే చూసినప్పుడు. చూసినప్పుడు ఏమిటి? ఓకే, చూసినప్పుడు అంటున్నావు కదా, చూసినప్పుడే నేను చూడను, ఓ నేను కళ్ళు మూసుకుంటాను, అది కాదు, అయ్యే పని కాదు అది. ఓకే, చూసినప్పుడు ఏం చేయాలి అంటే నిగ్రహం ఓకే, చేసుకోవాలి. వెంటనే ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి అని ఇది మాగా మా గా అంటే పడిపోవద్దు అని. ఇప్పుడు ఇది ఇది మగవాళ్ళ గురించి ఎందుకు చెప్పారు అంటే ఇప్పుడు ఈ స్త్రీ పురుషుల్లో మధ్యలో మగవాళ్ళకి ఈ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది మామూలుగా ఒక పార్టీ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు పార్టీ జరుగుతుంటే అక్కడ నలుగురు నిలబడ్డారు, ఇక్కడ ముగ్గురు నిలబడ్డారు, అటు ఒక ఇద్దరు, ఇక్కడ ఐదుగురు అట్లా నిలబడి అంతా ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎవరి ఏదో లోకాభిప్రాయం నడుస్తూ ఉంది. నడుస్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి నడిచి వచ్చింది, ఆ గదిలోకి వచ్చింది, గదిలోకి ఆ పార్టీ ఏరియాలోకి వచ్చింది. రాగానే ముందు చూసి అందరి మాటలు ఆగిపోతాయి. ముఖ్యంగా మగవాళ్ళ అందరి కళ్ళు అదే 50 ఏళ్ళే కానివ్వండి, 60 కానివ్వండి, 70 కానివ్వండి, 20 కానివ్వండి, అందరి కళ్ళు ఆ అమ్మాయి మీదకి వస్తాయి. ఆ అమ్మాయి ఇలా నడిచిపోతుంటే వీళ్ళందరి తలలు కూడా అలా నడుస్తాయి అన్నమాట. ఓకే, తలలు కూడా అలా తిరుగుతాయి, తల కళ్ళు అంతా. అలా ఒక 10, 20 సెకండ్ల తర్వాత అప్పుడు వాళ్ళు ఓ
నేను చేస్తున్నాను అని చెప్పేసి అప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళు వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అది కంటిన్యూ చేస్తారు. ఇది చాలా సాధారణమైన విషయం ఇది. ఓకే. సో, అంటే ఏమిటి? వాళ్ళు కూడా చూసారు. ఓకే. చూసి ఏం చేశారు? కళ్ళు తిప్పుకున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి గుర్తొచ్చింది. ఓహో! నేను కంట్రోల్ చేసుకోవాలని. కాకపోతే ఏంటంటే అక్కడి దాకా కూడా వెళ్ళకండి. ఇంకా కొంచెం ఒక, ఒక స్టెప్ ముందే ఆలోచించుకోండి అని చెప్పి చెప్తున్నారు. అలా అని ఆలోచించాలి. ఎలా ఆలోచిస్తాము? విచింతయ అని చెప్పారు. విచింత అంటే ఆలోచించు. చింత అంటే ఆలోచన. విచింత అంటే మంచి ఆలోచన పెట్టుకో. ఎట్లా? మనసులో. ఓకే. మనసులో పెట్టుకోవాలి ఆలోచన అంటే ఎప్పుడు ఎలా పెట్టుకోవాలి? వారం వారం అన్నారు. వారం వారం అంటే ఓహో! అయితే ఇప్పుడు అది మనం బుధవారం రాత్రి ఇక్కడ కలుస్తున్నాం కదండీ! సో, ప్రతి బుధవారం రాత్రి ఆలోచించుకోవాలా అని. వారం వారం అంటే ఆహ్, ప్రతి వారం అంటే ఇప్పుడు ఆదివారం, సోమవారం అలా కాదు. మళ్ళీ మళ్ళీ అని అర్థం. ఓకే. మరి మళ్ళీ మళ్ళీ అంటే మరి వారం అని ఎందుకన్నారు అంటే, ఇప్పుడు ఈ వారంలో రోజులు ఏవైతే ఉన్నాయో, అవి కూడా మళ్ళీ మళ్ళీ వస్తాయి కాబట్టి. ఆదివారం అంటే ఆది మళ్ళీ వస్తుంది. మళ్ళీ 7 రోజుల తర్వాత మళ్ళీ అదే ఆదివారం వస్తుంది. అలాగే సోమవారం మళ్ళీ 7 రోజుల తర్వాత కూడా మళ్ళీ సోమవారం వస్తుంది. ఇంకొక అర్థం కూడా ఉంది వారం వారంకి. సో, అందుకని చెప్పేసి ఏమైంది? అందుకని చెప్పేసి ఆ వారాలకి అట్లా ఆదివారం, సోమవారం అని చెప్పేసి అలా పేర్లొచ్చినాయి. ఒకటే పదం. ఓకే. సంస్కృతంలో ఒకటే పదం. మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కాబట్టి దానికి వారం అని అన్నారని. ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటి అంటే, వారం అంటే పోయినసారి కన్నా గొప్పగా అని ఇంకొక అర్థం. ఉమ్, పోయినసారి కన్నా గొప్పగా అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఈరోజు బుధవారం వచ్చింది కదా! వచ్చే బుధవారం ఈ బుధవారం కన్నా గొప్పగా ఉండాలి. వచ్చే మంగళవారం ఈ మంగళవారం కన్నా గొప్పగా ఉండాలి. అంటే ఏంటి? ఇప్పుడు పె పెరుగుతున్నప్పుడు ఓకే. మా అబ్బాయి పోయిన వారం ఇంకా అంటే ఇప్పుడు చిన్న బాబు అనుకోండి. అంటే నెలల పిల్లోడు అనుకోండి. అది బోర్ల పడడం నేర్చుకుంటుండే. లా పోయిన మంగళవారం అప్పుడు బోర్ల పడడం ఇంకా రాలేదు. ఈ మంగళవారానికంటే బోర్ల పడడం వచ్చేసింది. అంటే అభివృద్ధి ఉంది. ఓకే. సరే ఇప్పుడు చిన్నప్పుడంటే వారం, వారం అభివృద్ధి ఉంటది. పెద్దయిన తర్వాత కూడా సరే డబ్బు పరంగానో ఏదో ఒక రకంగా అభివృద్ధి అంతో ఇంతో ఉంటుంది. మళ్ళీ ఈ అభివృద్ధి జీవితాంతం ఎలా ఉంటుంది? కాని పని కదా! మరి అలాంటప్పుడు ఆదివారం, సోమవారం, వారం, వారం అనేది మళ్ళీ పోయినసారి కన్నా గొప్పగా ఎలా అవుతుంది? అని ఒక ప్రశ్న అన్నమాట. వారం, వారం పోయినసారి కన్నా గొప్పగా అంటే ఏంటి అంటే మనం చేసే పుణ్యం ఏదైతే ఉంటుందో, మనం చేసే మంచి ఆలోచన ఏదైతే ఉంటుందో, అది ఎప్పటికీ నష్టపోదు. ఈ ఈ వారం, ఈ సోమవారం కన్నా వచ్చే సోమవారానికి అభివృద్ధి ఏముండాలి అంటే, మన మంచితనంలో అభివృద్ధి ఉండాలి. మన మంచి ఆలోచనలో అభివృద్ధి ఉండాలి. మన విచక్షణ జ్ఞానంలో అభివృద్ధి ఉండాలి. ఇది మన వయసుతో నిమిత్తం లేదు. ఓకే. ఇది మనం సంపాదించిన డబ్బుతో నిమిత్తం లేదు. ఇది మనం చదువుకున్న చదువుతో నిమిత్తం లేదు. ఈ మంచితనం అనేది లేకపోతే అంటే ఈ ఆహ్, ఈ లోపల అంటే మన మానసిక శుభ్రం చేసుకోవడం, నిర్మాల్యం చేసుకోవడం అంటే మనలో ఉన్న మాలిన్యాన్ని తీసుకోవడం అది ప్రతిరోజు మనం చేసుకుంటూ పోవచ్చనమాట. అలా అది ప్రతి ఆదివారం పోయిన ఆదివారం కన్నా గొప్పగా ఉండాలి. ప్రతి సోమవారం పోయిన సోమవారం కన్నా గొప్పగా ఉండాలి. అలా వారంలోని 7 రోజులు పోయిన వారంతో పోలిస్తే ఈ వారం గొప్పగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఇప్పుడు అలాగే మన ఆలోచన కూడా పోయినసారి ఆలోచించిన దానికన్నా ఈసారి ఆలోచించినప్పుడు ఇంకా గొప్పగా ఉండాలి. ఆ! ఇప్పుడు అంటే ఈ ప్రతిపక్ష భావన అనేది ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ, మళ్ళీ ఆలోచిస్తుంటుంటే ఏమైతుంది? అది మనలో గాఢంగా సెటిల్ అయితూ ఉంటుంది. అది మంచి గొప్పగా సెటిల్ అయినప్పుడు ఏమైతదంటే ఆ ఆలోచన చాలా కామన్ అయిపోతుంది. మొదటిసారి అంటే ఇప్పుడు అంటే ఇదే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నాం గదా! ఇప్పుడు అమ్మాయి నడిచొస్తుంది చూస్తున్నారు. అంటే అంటే అది సిల్లీ ఎగ్జాంపుల్ అది. బట్ ఇంకా ఆ ఉదాహరణ తీసుకున్నాం గదా! అది తీసుకుంటే ఏమైంది? మొదటిసారి ఏమైంది అంటే ఓహ్! ఆ అమ్మాయి వచ్చింది. నేను చూస్తున్నాను. 10 సెకన్ల తర్వాత రియలైజ్ అయ్యాను. అయ్యో! ఏంటి నేనేంటి అమ్మాయిని చూడడం ఏంటి ఇది అని. ఆ తర్వాత ఈ ఆలోచన అలా పెట్టుకొని ఆలోచిస్తూ, ఆలోచిస్తూ పోతుంటే ఏంటంటే, తర్వాత 5 సెకన్లకి, తర్వాత 2 సెకన్లకి, తర్వాత వచ్చినా గాని ఎవరో వస్తున్నారు, ఎవరో పోతున్నారు నాకేముందిలే అని చెప్పేసి ఆ ఆలోచన స్థిరపడుతుందనమాట. అట్లా ఇది అంటే ఇది అమ్మాయి, అబ్బాయి గురించే కాదు ఆకర్షణ కాదు. ఇది ఊరికే ఒక చిన్న ఎగ్జాంపుల్. అది మనకు నచ్చిన వస్తువు ఏది మన ముందున్నా కూడా
ఓకే. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నాకు ఇప్పుడు అంటే ముఖ్యంగా ఈ ఈ ఈ సమాజంలో ఇప్పుడు ఉన్న మన సమాజంలో ఏంటి అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతుంది, అబ్బాయిని ఇష్టపడకపోవచ్చు. ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని ఇష్టపడవచ్చు, అమ్మాయిని ఇష్టపడకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటి అంటే ఇది ఆడ మగ విషయం కాదు. అది ఆడ మగ అనేది పరాకాష్ట. అంటే ఈ కోరికలలో హైయెస్ట్ కోరిక, ఎక్కువలో పైకున్న కోరిక అన్నమాట. కానీ అన్ని రకాల కోరికలు ఉన్నాయి. ఏ కోరికకు సంబంధించి ఇప్పుడు మనకు ఏ కోరికనైతే మనల్ని పెంచుతుందో ఆ విషయం ఏది మన కళ్ళ ముందు వచ్చినా ఇలాగే ఉండాలి. ఓకే. అంటే ఇప్పుడు అదే మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏంటి ఇప్పుడు ఒకళ్ళు స్వీట్లు తినకూడదు. అది చూసినప్పుడు ఏంటంటే ఓహో! స్వీటు అని చెప్పేసి పోకుండా సర్లే అదేదో నాకు ఇప్పుడు అక్కడ ప్రతిపక్ష భావన ఏంటి? ఇది తింటే నాకు రోగం వస్తుంది అని. అది అప్పుడు ఏంటి దాని దృష్టి ఎలా మారుతుంది అది? అది రుచికరమైన భోజనంగా కాకుండా ఇది నాకు నా ఆరోగ్యాన్ని హానికరం చేసే విష పదార్థం అని ఒక ఆలోచన వచ్చినప్పుడు దాని మీద కోరిక పోతుంది. ఇది ప్రతిపక్ష భావన. అలా మనం ఆ, చేసుకోవడానికి అన్నమాట. సో ఇది ఈ కంట్రోల్ అంటే మన మన శరీరంలో అంటే మన శరీరాన్ని మన మనసును పూర్తిగా అదుపులో పెట్టుకోవడం ఎలా అని చెప్పేసి ఇది ఇందులో శంకరాచార్య గారు చెప్తున్నారు. ఇందులో ఏంటి అంటే ముఖ్యం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు విషయాలు. ఈ శ్లోకంలో ఆయన స్త్రీలను విమర్శించలేదు. ఓకే. ఏది ఓ ఆడవాళ్ళని చూడగానే జాగ్రత్తగా ఉండు అని చెప్పినప్పుడు ఓ ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళని అందువల్ల వాళ్ళ దగ్గర నుండి జాగ్రత్తగా ఉండని చెప్పలేదు. అలాగే అందాన్ని కూడా విమర్శించలేదు. అందంగా ఉన్నారు. ఓకే. అందంగా ఉండడంలో తప్పు లేదు. అందం ఆ, సౌందర్యం. కానీ ఆ అందాన్ని చూసినప్పుడు నీలో ఏం ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, అది ముఖ్యం. అలాంటి ఆలోచనలు అంటే ఎలాంటి ఆలోచనలు అయితే మన పతనానికి దారితీస్తాయో ఆ ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. అది ముఖ్యం. మన శాస్త్రాల్లో ఏదైనా కానీ ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి చెప్తారు. అందుకని చెప్పేసి మన శాస్త్రాలు ఏవి కూడా ఎప్పుడు కూడా ఈ ఆడవాళ్ళను తక్కువగా చూసే పద్ధతి ఎక్కడా లేదు. ఓకే. సో ఇది ఈ శ్లోకంలో ఆ, ఓకే, ఈ శ్లోకంలో ఈ చెప్పడం అంతా కూడా ఏంటి అంటే మనం మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి. దేని గురించి మనకి ఏదైతే ఇష్టమైన పదార్థం కనబడుతుందో ఆ ఇష్టమైన పదార్థాన్ని మనల్ని అంటే సరిగ్గా చూసుకోకపోతే ఓకే అది మన పతనానికి దారి తీస్తుంది అందుకని. అలాగే ఇంకొకటి ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక భర్త భార్య వస్తే ఆ, అది మోహావేశం వచ్చిందనుకోండి, మళ్ళీ అది ధార్మికమే, అది అందులో తప్పు లేదు. ఓకే. అలా కూడా అనుకోకూడదు. ఓకే. ఇది కేవలం మగవాళ్ళు ఆడవాళ్ళని చూసినప్పుడనే కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళని చూసినప్పుడే కూడా ఇదే వర్తిస్తుందని అర్థం చేసుకోవాలి. తర్వాత ఇది కేవలం స్త్రీ పురుషులనే కాదు, ఏ రకమైన ఇదైనా కానీ మన మనసు అంటే దేని మూలంగా అయితే ఏ కోరిక మూలంగా మనకు పతనం అంటే మన పతనం అంటే అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆ, డబ్బు పరంగా కావచ్చు, ఏ పరంగా అయినా కానీ, ఆర్థికంగా అయినా కానీ, ఏ పరంగా అయినా కానీ ఏదైతే మన కోరిక మూలంగా మన పతనానికి దారితీస్తుందో ఆ కోరికలను నుండి మనం తల తిప్పుకోవాలి అనేది ఈ శ్లోకం యొక్క అర్థం. మళ్ళీ చదువుదాము. ఆ, మీరు ఒకళ్ళు అన్మ్యూట్ చేసి చదవండి నాతో పాటు. నారీ నారీస్తన భర నాభిదేశం नारीस्तनभरनाभिदेशं దృష్ట్వా మాగా మోహావేశం त्वामागामोहावेशम् ఏతన్మాంసవసాది వికారం एतन्मांसवसादिविकारम् మనసి విచింతయ వారం వారం मनसि विचिन्तय वारं वारम् భజ గోవిందం భజ గోవిందం भज गोविन्दं भज गोविन्दम् గోవిందం భజ మూఢమతే गोविन्दं भज मूढमते సంప్రాప్తే సన్నిహితే కాలే
सम्प्राप्ते सन्निहिते काले नहि रक्षति ड्रुक्किङ्करणे. नहि रक्षति डुक्रुं करणे. మన టైం అయిపోయింది. ఏదైనా లాస్ట్ మినిట్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? ఏమి లేకపోతే క్లోజ్ చేద్దాం. ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. చాలా